నెల్లూరు జిల్లా విడవల్లూరు మండలం రామతీర్థం గ్రామంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ 100 రోజుల పరిపాలనలో చేసిన అభివృద్ధిని కరపత్రాలను పంచుతూ ప్రజలకు వివరించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సమర్థవంతమైన ముఖ్యమంత్రో మనం తెలుసుకోవడానికి ఈ సమావేశానికి మనం అందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని నేను నిన్న ఈ రోజు మీ ఇళ్ళకొచ్చి మీ గోడలకి స్టిక్కర్లు వేసేటప్పుడు మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరూ అవునమ్మా ఇది చాలా మంచి ప్రభుత్వం కాబట్టి మేము ఎన్నుకున్నామని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమీ లేని గత ప్రభుత్వం ఏమీ మిగల్చకుండా ఖాళీ చేసిన ఖజానాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. అయినా కూడా వచ్చిన మొట్టమొదటి నెలలోనే 1వ తేదీ అది కూడా 3000 ప్లస్ 4000 కలిపి 7000 పెన్షన్ నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఇళ్ళకి వెళ్లి తిరిగినప్పుడు మీ మొహంలో చూసిన ఆనందం ఇప్పటికీ మర్చిపోలేదు. 100 రోజులు 4000 3000 నుంచి ఒకటేసారి 4000 ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది కూడా 1వ తేదీ ఖచ్చితంగా ఇవ్వాలా అని మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పున్నాడు. ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనము మటుకు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలా, అది మటుకు మారకూడదు. ప్రతి ఎమ్మెల్యే, ఇప్పుడే మా ఎమ్మెల్యే ఇందాక అక్కడ చెప్తునింది, ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళని వీలైతే 1వ తేదీ ఏదో గ్రామంలో పోయి వీళ్ళను కూడా తోడు ఉండమని గవర్నమెంట్ అఫీషియల్స్ తోటే ఆరు వాలంటీర్లు కానీ ఎవరు ఉన్నారో వాళ్ళతోటే కలిసి ఎమ్మెల్యేని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయమని. ఎందుకు చేయమని అంటే ఆ రోజు ఏదైనా ఈ పెన్షన్స్ రానోళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఇస్తుంటే చూస్తూ ఉండలేరు. సో ఖచ్చితంగా అటువంటి ఉన్నప్పుడు ఆ సమస్యలు